హలో ఎవరివన్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం వచ్చేసరికి టైప్స్ ఆఫ్ హ్యాకర్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ. సో టైప్స్ ఆఫ్ హ్యాకర్ వచ్చేసరికి మనకు తెలిసి మోస్ట్లీగా 3 టైప్స్ ఉంటారు. సో 3 టైప్స్ అనేది మనకి బిగినర్, ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో బిగినర్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి 3 టైప్స్ కింద చెప్తారు అనమాట. సో 3 టైప్స్ వచ్చేసరికి అందులో వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఒకరు, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఒకరు, గ్రే హ్యాట్ హ్యాకర్స్ ఒకరు. సో దాంట్లో వైట్ హ్యాట్ హ్యాకర్స్ చేసే పని ఏంటంటే, సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఎథికల్ హ్యాకర్స్. తెలుసుకోవాల్సిన పదం అది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళకున్న స్కిల్స్ని లీగల్గా యూజ్ చేస్తారో వాళ్ళని మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. సో లీగల్ పని అనేది ఏంటంటే మొత్తం మ్యాక్స్ అందరూ వాళ్ళు వాడి చేసే ప్రతి పని కూడా మంచిగా చేస్తారనమాట. నేను మంచిగా అంటే ఒక సిస్టమ్ ఉంది, ఒక సిస్టంలో మనకి సంథింగ్ ఏమన్నా మెలీషియస్గా వనరబిలిటీ సంథింగ్ ఏమో ఉన్నాయి. ఫర్ సపోజ్ మరి అది కాకపోతే వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో వనరబిలిటీ ఉంది. సో వనరబిలిటీ ఉంటే క్యాచ్ చేసుకోవడానికి చూసేది వేరే టైప్ హ్యాకర్స్. ఆ వనరబిలిటీ ఉంది, సో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు వైట్ హ్యాట్ హ్యాకర్స్. ఎందుకంటే దానివల్ల ఆ యొక్క వెబ్సైట్లో ఆ యొక్క ఉన్న వనరబిలిటీ వల్ల, అది ఆ యొక్క వెబ్సైట్లో ఉన్న వనరబిలిటీ వల్ల దాంట్లో ఉన్న యూజర్స్ ప్రతి ఒక్కరికి కూడా యూజర్స్కి అనేది రిస్క్ ఉండేది కాబట్టి, సో యూజర్స్ అనేవారు రిస్క్గా ఉన్నందువల్ల ఈ వనరబిలిటీ క్లియర్ చేసుకుంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది యూజర్స్ మీద పడదు. కాబట్టి అదేనమాట ఆ వెబ్సైట్ ఓనర్ అవన్నీ అడ్మిన్ అవన్నీ వాళ్ళకి వీళ్ళు వైట్ హ్యాట్ హ్యాకర్స్ చెప్తారు అనమాట. సో దాన్ని మనం ఏమంటాం అంటే లీగల్గా వాడతారు అన్నమాట స్కిల్స్ని. సో వాళ్ళకున్న స్కిల్స్ వచ్చు, దాన్ని ఎలాగైనా వాడచ్చు, కానీ జస్ట్ అందరికీ ఉపయోగపడేటట్టు పీపుల్స్కి మనకి అందరికీ ఉపయోగపడేటట్టు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. మళ్ళీ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వీళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారంటే సేమ్ ఇందాకలాగే వనరబిలిటీస్ ఉంటాయి. వనరబిలిటీస్ అంటే దాంట్లో ఉన్న ఎర్రర్స్ అనమాట వెబ్సైట్లో. సో వెబ్సైట్లో ఉన్న ఎర్రర్స్ని కనుక్కున్న తర్వాత దాన్ని వెబ్సైట్ ఓనర్స్కి చెప్పకుండా దాని ద్వారా అంటే ఆ వనరబిలిటీ ద్వారా ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చేమో. దట్ మీన్ డేటాబేస్ అవని సంథింగ్ ఏమన్నా అవని. సో డేటాబేస్ అయితే మొత్తం మనకి యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మెయిల్స్ అన్నీ కరప్ట్ అయిపోతాయి. మెయిల్స్ అన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఫంక్షన్స్ ఏమైనా దొరుకుతాయేమో అనేసి వీళ్ళు ప్రతి ఏదైనా వెబ్సైట్లో దొరికితే వనరబిలిటీస్ మాత్రం వెతుకుతారు. వెతికిన తర్వాత దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టైప్ స్టోలెన్ డేటా అంట. సో స్టోలెన్ డేటా కాబట్టి స్టోలెన్ డేటా అయితే ఉన్న యూజర్ డేటాబేస్ మొత్తం డేటాబేస్లో ఉన్న యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అవన్నిటిని వీళ్ళు చేంజ్ చేయొచ్చు, అవన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు. అదే కాకపోతే అదే వెబ్సైట్లో మాల్వేర్ని ఇంజెక్ట్ చేయొచ్చు. మాల్వేర్ని ఇంజెక్ట్ చేస్తే అది కూడా కొంచెం మనకి ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి ఆ పనులు చేయడానికి మనకి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవారు వెబ్సైట్లో ఉన్న వనరబిలిటీస్ని కనుక్కుంటారు అనమాట. సో వీళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండడం కాకుండా రిస్క్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనం కూడా సేమ్ అంతే. మనం యూజ్ చేసే మనకు కొన్ని వస్తాయి అన్నమాట. కొన్ని మనకి తెలియని నెంబర్స్ నుంచి లింక్స్ వస్తాయి. కొన్ని ఆ లింక్స్ మనం క్లిక్ చేయకూడదు అని ఎందుకంటారంటే వీళ్ళ వల్లే. ఫర్ సపోజ్ వీళ్ళు ఏమన్నా దాంట్లో ఏమన్నా సంథింగ్ ఏమన్నా ఇంజెక్ట్ చేసి ఉంచారేమో అని చిన్న డౌట్తోనే ఈవెన్ మన పర్సనల్ డేటా కూడా బయటికి పోకూడదు వేరే పర్సన్ ద్వారా. బ్యాంకింగ్స్ అది కూడా మనకి బ్యాంకింగ్ నుంచి రావు. కొన్ని వాట్సాప్కి డైరెక్ట్ వస్తాయి ఏపీకేలు ఎక్కించుకోమనేసి. యూనియన్ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ అవేమి మనం క్లిక్ చేయకూడదు. వన్స్ మన దాంట్లో ఇన్స్టాల్ అయినాయి అంటే బ్యాక్ ఎండ్లో మనకి ఏమీ తెలియకుండా రన్ అవుతాయి బ్యాక్ ఎండ్లో. సో మనం బ్యాక్ ఎండ్లో రన్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారో మన పేరెంట్స్ కూడా మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే మన పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది తెలియకుండా వాళ్ళు ఎక్కించేసుకుంటారు. సో వాళ్ళని మనమే ముందు వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇలా పలానా వస్తే వచ్చినప్పుడు ఏమి ఎక్కించకండి అనేసి. ఫోన్ అసలు ఏమీ తెలియకపోతే నాకు చెప్పకండి, అసలు ఏమి ఎక్కించుకోండి మీరు. ఫోన్లో ఏమైనా చేద్దామంటే నాకు చెప్పకుండా మీరు ఏం చేయకండి. ఈ అమౌంట్ పోయిన తర్వాత మనం
ఇంక దాన్ని అమౌంట్ పోతే మాత్రం మనకి తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి. సో ఏదైనా మీ పేరెంట్స్ చేసేటప్పుడు ముందు మీకు చెప్పిన తర్వాత చేయమని చెప్పండి ఇలాంటి వాటిలో మాత్రం, ఈ సెక్టర్లో. ఎందుకంటే మరి ఆ బ్యాంకింగ్ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తుంది ఇంట్లో. సో వాటన్నిటికీ మనకి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవారు మెయిన్గా ఉంటారు అనమాట. నెక్స్ట్ గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళ పని ఏంటంటే రెండు పైన వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఇద్దరిని మిక్స్ చేసి కొడితే వస్తారనమాట వీళ్ళు. అంటే సిస్టమ్స్ని వీళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్గా వాళ్ళు ఎలాగైతే చేయగలరో వీళ్ళు కూడా వనరబిలిటీస్ కనుక్కోగలరు. కాకపోతే దీనికి ఆ టైంకి అంటే ఆ టైంకి ఎలా ఉంటే అలాగనమాట. అంటే ఆ టైంకి వాళ్ళకి మంచి చేయాలనిపిస్తే ఆ అడ్మిన్కి కానీ లేదా వెబ్సైట్ ఓనర్కి కానీ వనరబిలిటీని ఫిక్స్ చేసుకోమనేసి రిపోర్ట్ పంపిస్తారు. లేకపోతే వీళ్ళు కూడా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లాగే మళ్ళీ మెలీషియస్ కోడ్ కానీ ట్రై చేయొచ్చు. అంటే పర్పస్ వచ్చేసరికి వేరు, బట్ చేసే పని మాత్రం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లాగే. వీళ్ళు ఏంటంటే టెస్ట్ రైడ్ టెస్ట్ రైడ్ కోసం టెస్ట్ రైడ్ కోసం వీళ్ళు ట్రై చేస్తారు అనమాట. అంటే టెస్ట్ రైడ్ కోసం మనకి మెలీషియస్ అనేది ఇంజెక్ట్ చేస్తారు అనమాట. సో టెస్ట్ చేసేది టెస్ట్ చేయడం కోసం వీళ్ళు రిపోర్ట్ అనేది ఇంజెక్ట్ చేస్తారు అనమాట. సో మెలీషియస్ అనేది జస్ట్ వర్క్ అవుతుందో లేదని ఇంజెక్ట్ చేస్తారు ఒక్కోసారి. అంటే వీళ్ళు ప్రత్యేకించి ఒక మూట మీద చేయరు కానీ చేసే పని మాత్రం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లాగా ఉండిద్ది. సో అది వచ్చేసరికి గ్రే హ్యాట్ హ్యాకర్స్. ఇంకోటి ఏంటంటే నార్మల్గా అది త్రీ హ్యాట్ హ్యాకర్స్ మనకు తెలిసినవే. సో ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా సైబర్ సెక్యూరిటీలోకి వచ్చారో ఫస్ట్ వేసుకోవాల్సినవి అవి వస్తాయి. దాని తర్వాత ఇంకొన్ని ఉంటాయి. సో అందులో ఇంకో 3 చెప్తే చూడండి ఒకసారి. రెడ్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి వీళ్ళేంటంటే అగసు అటాక్ బ్లాక్ హ్యాట్స్. సో ఏదైతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు చేశారు ఏదైతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు చేసే పనులు చేస్తారో సో వాళ్ళని వీళ్ళు హామ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. జస్ట్ ట్రై చేస్తారు. అంటే ఆల్రెడీ ఎవరైతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే పనులు చేస్తారో వాళ్ళకి యాంటీ అంటే వాళ్ళకి ప్యారలల్గా చేస్తారు. వాళ్ళని ఆపడానికి వీళ్ళు చేస్తారు అనమాట. సో బ్లూ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ లేదా విప్రో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. పెద్ద బోర్డు కంపెనీస్. ఆ బోర్డు కంపెనీస్లో మనం యాజువల్గా తెలిసిందే మన దగ్గర వాళ్ళకు కూడా వెబ్సైట్స్ ఉంటాయి, డేటాబేస్లు ఉంటాయి. వెబ్సైట్లు ఉంటాయి, డేటాబేస్లు ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి. ఒక సర్వర్ అయినా కూడా మ్యాక్స్ మొత్తం అన్నీ క్లమ్జ్ అయిపోద్ది. సో వాళ్ళకి అలాంటి వనరబిలిటీస్ ఉండకుండా సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కింద బ్లూ హ్యాట్ హ్యాకర్స్ అనే వాళ్ళని హైర్ చేసుకుంటారు అనమాట. ఇది పెద్ద ఆర్గనైజేషన్లో ఉంటారు వీళ్ళు. నార్మల్గా వీళ్ళు చేసే పని సేమ్ అలాంటిదే. కాకపోతే వనరబిలిటీస్ ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేస్తారు. ఒకసారి మనకి ఎలాగంటే సంథింగ్ ఒక కోడ్ రాశారు, ఒక డెవలపర్ అనేవాడు కోడ్ రాశాడు సేమ్ కంపెనీలో, ప్రో కంపెనీలో. సో దాన్ని వచ్చేసరికి ఈ బ్లూ హ్యాట్ హ్యాకర్ ఏం చేస్తారంటే దాంట్లో వనరబిలిటీస్ ఉన్నాయా లేవు అనేది వీళ్ళు చెక్ చేస్తారనమాట. ప్రజెంట్ వీళ్ళు ఫస్ట్ చెక్ చేసిన తర్వాత దాని తర్వాత రిపోర్ట్లో ఏమైనా మనకి వనరబిలిటీస్ కనిపిస్తే ఆ వనరబిలిటీస్ని మళ్ళీ మనకు పంపిస్తారనమాట. ఆ వనరబిలిటీస్ మళ్ళీ ముందుకు పంపిస్తారనమాట. ఆ డెవలపర్ మళ్ళీ పంపించిన తర్వాత దాంట్లో మళ్ళీ సెక్యూరిటీ టైట్ చేస్తారనమాట వీళ్ళు. అక్కడికి వచ్చేసరికి బ్లూ హ్యాట్ హ్యాకర్స్ చేస్తారు. నెక్స్ట్ గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి ప్రజెంట్ అట్మోస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇదే మన ఫస్ట్ స్టెప్ సైబర్ సెక్యూరిటీలో. ఇప్పుడు మనం కొత్తగా జాయిన్ అయ్యామనేసో కొత్తగా లెర్న్ చేసుకోవడానికో వాళ్ళు ఇందులోకి వస్తారనమాట. సో ఎవరైతే బిగినర్స్ ఆర్ న్యూ కమర్స్ సెక్యూరిటీలో జస్ట్ ఆ టూల్స్ నేర్చుకోవడానికి, టెక్నిక్స్ టూల్స్ అవన్నీ నేర్చుకోవడానికి రాబోయే తరంలో వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాకర్స్ లేదా ఒక హ్యాట్ ఆఫ్ హ్యాకర్స్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ అనమాట. సో ఇలా మనకి ఉన్నవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో యాజువల్గా మనకి తెలిసింది ఏంటంటే మీరు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఆల్రెడీ మనకి ఏం చెప్పానంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు కొన్ని సస్పిషియస్ లింక్స్ పెడతారు.
సో లింక్స్ పెట్టినప్పుడు మనకు తెలియదు కదా ఆ లింక్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయకూడదు అనేసి. సో ఒకవేళ అలాంటి డౌట్స్ అని వస్తే ఇంకో ఇది ఇది వచ్చేసరికి వెబ్సైట్ ఫ్రీ వెబ్సైట్. సో దీని వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఈ virus.com ఇది వచ్చేసరికి మనం క్లిక్ చేసి దీంట్లో ఫైల్స్ కానీ లింక్స్ కానీ లింక్స్ కానీ మనం క్లిక్ చేస్తే ఆ యొక్క మనకి ఇచ్చిన వెబ్సైట్ లింక్ వచ్చేసరికి ఒరిజినల్లా కాదా సస్పీషియస్ మనకు తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ దీంట్లో మనకు వచ్చేసరికి 30 అబోవ్ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది దీంట్లో. ఆ యాంటీవైరస్ వల్ల మనకి మ్యాక్స్ మ్యాక్స్ మనకి దాని వందలు తెలుస్తుంది అనమాట. మనకి సెక్యూరిటీ పర్పస్ అనేది చూపిస్తుంది అనమాట, అది ఒరిజినల్ కాదా అనేసి. మరి అంత లింక్ మనం టెస్ట్ చేయలేకపోతే జస్ట్ టెస్ట్ చేయడానికి ఈ సైట్ని టెస్ట్ చేయడానికి కావాలంటే ఒకసారి గూగుల్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ గూగుల్ ఫామ్స్ వచ్చేసరికి గూగుల్ ఫామ్స్ని మీరు టెస్ట్ చేయండి. ఇందులో ఈ సైట్లో పెట్టి ఆ గూగుల్ ఫామ్స్ కూడా మనకి సస్పిషియస్ కనిపించింది అనమాట. అంటే అంత రెడ్ ఫ్లాగ్లా కనపడదు, ఆరెంజ్ ఎల్లో దాంట్లో ఆరెంజ్లో కనిపించింది. ఎందుకంటే ఆ యొక్క గూగుల్ ఫామ్ ద్వారా మన క్రెడెన్షియల్స్ అనమాట, మనకు వచ్చేసరికి మన పర్సనల్ డేటా ఉంది కదా, మన నేమ్, రోల్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ బయటికి వెళ్తుంది కాబట్టి సో అది కూడా మనకు సస్పిషియస్గా కనిపించింది. రెడ్ ఫ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఓవర్ డెప్త్ అనమాట, మొత్తం అది ఓవర్ ఎర్రర్ అనమాట. అది ఇది వచ్చేసరికి ఏంటంటే సస్పిషియస్ అంటే మనకి చెప్తాను అనమాట, ఇందులో నుంచి కూడా నీ డేటా పోతుంది. ఎందుకంటే మనకు తెలుసు అది మనం సార్లు పెట్టిందో మన తెలిసినోడే పెడతారు దాన్ని ఫిల్ చేయమనేసి. బట్ అందులో కూడా మనకి కొన్ని డేటా పోతుంది కాబట్టి అది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ వనరబిలిటీ లెక్కే మనకి సైట్ అనేది మనకు చూపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ 30 to 60 ఈ మధ్యలో మనకి యాంటీవైరస్ అన్ని ఇన్స్టాల్ చేసి ఉంటాయి కాబట్టి. సో దీన్ని యూజ్ చేయండి, ఎప్పుడైనా యూజ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఎస్ఎంఎస్లకు కానీ దేంట్లోనైనా మీకు తెలియని సైట్లు వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసరికి మనం బ్రీఫ్ అనమాట, ఇది ఎతికలే ఆ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సెక్షన్లో మనం వేరే టాపిక్ ట్రై చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.